కళ్ల ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈస్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతి రోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈ రోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను.